కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల కేంద్రాల్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వ్యక్తిగత సామాజిక అంశాలతో ప్రజా దర్బార్ కు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, ఎంఆర్ఓ సీతాపతిరావు, పెదపొడి ఎస్ఐ తులసిరామ్తో సహా మండలంలో ఆయా శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేస్తున్న కమిటీ చైర్మన్ అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. గత మంగళవారం నియోజకవర్గ స్థాయిలో అనపర్తిలో ఏర్పాటు చేశాం. దాని తర్వాత ఒక ఆలోచన, ఇటు రామేశ్వరం గ్రామం వాళ్ళు కానీ, అటు ఎస్టీ రాజాపురం గ్రామం వాళ్ళు కానీ అనపర్తి వరకు రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మండలాల వారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ వారం పెదపూడి మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరలా నెల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా స్పందన ఉంది. ఇప్పటికే దాదాపుగా 72 ఫిర్యాదులు రావడం జరిగింది. పూర్తి అయ్యేసరికి దాదాపుగా 90 దాటడం కానీ 100 వరకు రావడం కానీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరంతా చూశారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఇచ్చారు. స్థల సేకరణ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ఎకరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేసి స్థల సేకరణ చేసి, ఆ స్థల సేకరణలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వాళ్ళకి పట్టాలు సృష్టించి ఆ పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి ఎవరికి స్థలం విడదీసి చూపించిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటివి అనేక గ్రామాలు, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కరకుదురు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ప్రజలను మోసం చేశారు. ఇవాళ అవన్నింటినీ మరలా రీసర్వే చేయించి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పామో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ నిర్వహించడమే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి అధికారుల్ని దీనిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి, వారు ఏదైతే మొబైల్ నెంబర్లు తీసుకుంటా ఉన్నామో ఫిర్యాదుదారుని పిలిపించుకొని వారితో మాట్లాడి ఆ సమస్య వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వారం చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇచ్చింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీ సమస్యల్ని మీరు ఒక సరైన విధానంలో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా కార్యక్రమం రూపొందిస్తామని తెలియజేస్తాం.